సందడికి ఆనంద స్వాగతం, పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం, పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు, జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. ఎంతగానో వారిని దీవించినాడు. దాన్ని బట్టి ఆ ప్రభువుని మనం స్తుతిద్దాం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఇది అంటూ మనం ఉచ్చరించి మనం సంతోషిద్దాం. వందనం యేసయ్య పట్టపడే ప్రభువుని మనం ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు, నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు, మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగ
వేడుకకు సుస్వాగతం. బైబిల్ నుంచి ఎఫెసీ ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 20. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయనంతను. దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూసుకుంటూ అతని యుద్ధకు వాటిని. మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్నవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషుడు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నాడు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరం హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారిద్దరు ఏక శరీరంలో అవుతారు. ఈ మరణము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. పెట్టుకో, మీలో ప్రతి పురుషుడును తనను వల్ల తన భార్యను ప్రేమింపవలనని, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్టు చూచుకునేవారు. తండ్రి, దయగలిగిన దేవ, కృపా కనికరం కలిగిన మా యేసు ప్రభువా, మీ దయగలిగినటువంటి కృప కలిగినటువంటి కనికరం కలిగిన ప్రశస్తమైన పరిశుద్ధ పవిత్ర పాదాలకు ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రత్యేకంగా గణేష్ని బట్టి, గ్రీష్మను బట్టి మీ పాసాల్లో ప్రార్థిస్తున్నాను ప్రభా. విడుదలని మీ అనాది సంకల్పం చొప్పున వివాహం అనే ఘనమైన విషయంలో మీరు జతపరచుటకై ఇష్టపడినందుకై మీకు వందనాలు. ఈ లేఖనాలను ఆధారంగా చేసుకొని చక్కగా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా అర్థమయ్యేలాగా ప్రభా మాకందరికీ మీ పరిశుద్ధ ఆత్మకార్యం ద్వారా మీరు వినిపిస్తారని సంపూర్ణంగా నమ్మి ముందున్న పరిచర్యను, వాతావరణము, కరెంటును, ప్రతి పరిస్థితిని దయగలాస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో
గణేష్ గారికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విష్ చేస్తూ మీరు ఇట్లాంటి ఇంకొక 50 జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మంచిది. వారి యొక్క మ్యారేజ్ వందనాలు తెలియజేస్తున్నాను. అదే తండ్రి ఆమె మంచిది పిల్ల వివాహము పరిశుద్ధము అంటున్నారు. ఎందుకు పరిశుద్ధము మనం అంటామంటే దాని కింది భాగంలో చూసినట్లయితే కింది భాగం దయచేసి చూసినట్లయితే వివాహం అనేది శుభకరమైనది. ఏముండాలండి? పాలకు నిష్కాలమై ఉండవలను. అది అంటే వివాహం కాకుండా కూడా పాల్గొనవచ్చు. అంతేకాని ఈ యొక్క వ్యవస్థలు, వివాహ వ్యవస్థలు ఇటీవల కాలంలో వివాహం అనేది అది క్యాజువల్గా అయిపోతుంది. కానీ క్యాజువల్గా కోరిక భార్య ఏమిటంటే ఒక స్త్రీ పురుషుడికి జతపరచబడాలి, భార్యను ప్రేమించాలి. మరి స్త్రీలకు ఏమి ఇచ్చాడు దేవుడు అంటే, స్త్రీల మీ పురుషులకు లోబడి, మీ సొంత పురుషులకు లోబడి. ఇది ఆజ్ఞ. అయితే ఈ యొక్క కాలంలో అంటే ఈ యొక్క నవీన కాలంలో, ఈ వర్తమాన కాలంలో వచ్చినప్పుడు ఎలా అయిపోయిందంటే లోపడటం అనేది ఎవరికి ఇష్టం లేదు. ఇక్కడ మ్యారేజ్ వ్యవస్థ పాడైపోయిందంటే ఎక్కువ ఉంటుంది, వారికి ఆదరించే గుణం ఎక్కువ ఉంటుంది, కానీ లోపడే గుణం మాత్రం. ఇది సమస్య. సమస్య ఎక్కడ వస్తుందంటే భర్తలకు లోపడకుండా ఎదురు చెప్పటము, ఎదురాడటము, చెప్పిన మాట వినకపోవటం అనేది స్త్రీ యొక్క సహజ గుణం. కాబట్టి ఏడేడు తోటలో అవ్వతో ఆదాము ఉన్నాడు, ఆదాముతో అవ్వ ఉన్నాడు. అయితే ఆదాము లేకుండా ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో పటిష్టమైనటువంటి వ్యవస్థగా ఉంటుంది. మూడవ వ్యక్తి ఎవరు ఉన్నప్పుడు ఆ మూడవ వ్యక్తి ఎవరున్నారు? సాధారణ ప్లేస్లో దేవుడు ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే ఉంటాడో 3 పేటల తాడు అంటారు కదా, 3 యొక్క దారాలు ఒకటిగా ఉన్నట్లయితే బలముగా ఉంటుంది అంట. సో కాబట్టి ఈ యొక్క గిరీష్మ కానీ గణేష్ మధ్యన ఎవరు ఉండాలంటే దేవుడు మాత్రమే ఉండాలి. అంటే మీ తల్లిదండ్రులు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కాదు, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, లేదంటే నా బాగా క్లోజ్ మిత్రుడు అని చెప్పేసరికి మీ బాగా క్లోజ్ మిత్రుడు అయితే బయట ఉంచండి, ఇంట్లోకి తేవాలి. ఇంటి వరకు తేవాలి. ఒకవేళ తెచ్చిన లోపలి వర్షిప్ టుగెదర్. ఏం చేయాలి? ప్రార్థన కలిసి చేసుకోవాలి. కుటుంబంలో ప్రార్థన అనేది చాలా మందికి అలవాటు లేదు. చాలా మందికి పెట్టి తాగుతారు కానీ ప్రార్థన చేసుకోవాలి. కలిసికట్టుగా మీరు ఏం చేయాలండి? పని చేసుకోవాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నా పాత్ర కాదయ్యా, నేను ఇది చేయను. నీ భార్యకు నువ్వు సాయం చేయొచ్చు, నువ్వు సాయం చేయొచ్చు, కానీ అక్కడ అధికారం చెప్పారు గణేష్ అయ్యగారు 3 విషయాలు చెప్పారు. మరి బైబిల్లో నుంచి వర్షిప్ టుగెదర్ అంటే కలిసి దేవుడిని ప్రార్థన చేతులు ఆడుతూ చెప్పట్లు వస్తాయి కదా, అదేవిధంగా మరి వైవాహిక జీవితంలో వర్షిప్ టుగెదర్ కలిసి ఆరాధన చేయడం ప్రాముఖ్యము. మరి ఆ తర్వాత కలిసి పని చేయడం, వర్క్ టుగెదర్ కదా, వర్క్ టుగెదర్ కలిసి పని చేయడం. ప్రతిదీ కూడా అన్ని విషయాలలో దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఎప్పుడైతే మీరు ఆయన పాదాల దగ్గర మరి కనిపెడుతూ వాక్యం చదువుతున్నప్పుడు అన్ని విషయాలు ప్రభు మీకు అర్థం చేస్తాడు. ఆ తర్వాత 3వది మరి కలిసి నడవడం కదా. మరి ఈ కలిసి నడవడంలో మరి ఇంకొక 3వ వ్యక్తికి మనం ప్రాధాన్యత ఇవ్వద్దు. ఏదున్నా ఏ సమస్య ఉన్నా మనము ఇద్దరుగా తీర్చుకోవాలి. ఆ తర్వాత దేవుని సహాయం చేస్తే దేవుడు సహాయం చేసిన విషయాలను
ఆయన మరి లోకమంతా కూడా పాపంతో చీకటితో నిండిపోయింది. కోళ్ళ రక్తంతో, మేకల రక్తంతో, గొర్రెల రక్తంతో పాప క్షమాపణ లేదు. మరి కదా దసరా దీపావళికి మనము మరి రక్తంలో ప్రాణం ఉందన్న నమ్మకంతో మరి అక్కడ మనము బలి చేస్తాము. అయితే పాపము లేని పుణ్య పురుషుడుగా స్త్రీ పురుషుడు ఆయన ఒక్కడే ఈ లోకంలో ఒక సవాలు విసిరిండు, మీలో ఎవరైనా నాలో పాపము రుజువుపరచగలరని. ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. అయితే మరి ఆ ప్రభువు లోక కళ్యాణం కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడు. ఆయన మరి తండ్రి సింహాసనం దగ్గరికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన రాబోతున్నాడు. అయితే ఆయన తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకోని వాళ్ళందరూ కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఇప్పుడు జరిగే వివాహము మరి మనం ఈ లోకం విడిచేంత వరకే ఉంటుంది. శాశ్వతమైన వివాహము మరి మధ్యాకాశంలో జరగలేంది. ఆ వివాహం కొరకు మనం అందరం సిద్ధపడాలి. ఆ వివాహం కొరకు మనం సిద్ధపడాలంటే మన పాపపు వస్త్రాలను తొలగించి రక్షణ వస్త్రాలను ధరించుకోవాలి. రక్షణ ఏ విధంగా వస్తుందంటే, నేను పాపిని, ప్రభువా నా పాపాల కొరకు నువ్వు చనిపోయి తిరిగి లేచినావు అని నువ్వు విశ్వసించి ప్రభువుని నీ హృదయంలోకి స్వీకరిస్తే నీకు పాప క్షమాపణ వస్తుంది. ఆ తీర్మానం మీరు చేసుకోండి. అంతేకాకుండా చెప్పబడిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్న మనందరికీ, గ్రీష్మకు గణేష్కు, వర్షిప్ టుగెదర్, వర్క్ టుగెదర్, వాక్ టుగెదర్, కలిసి ఆరాధించండి, కలిసి పని చేసుకోండి, కలిసి నడవండి. ఈ విషయాలన్నీ కూడా దేవుడు దీవించేలాగా మరి మన మధ్యలో సుధాకర్ అయ్య గారు ఉన్నారు. వాక్య ఫలీపునిమిత్తం ప్రార్థన చేస్తారు. దీనికి లోబడి మీరందు భయభక్తి కలిగి జీవించి అనేకులకు మాదిరికరమైన కుటుంబంగా వారిని సిద్ధపరచమని మనవి చేసుకుంటూ మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి సైమన్ పీటర్ సార్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని నేను వారికి అప్పచెప్తున్నాను. విధాలుగా రూపకల్పన చేశారు. మొదటిది, స్త్రీ పురుషుడు లోకాన్ని నిర్ణయించాలనుకుంటే వివాహం చేయడానికి ఇష్టపడుతున్నారా? నన్ను ఇష్టపడుతున్నాను. మంచిది, మీరు తల్లిదండ్రులు కొద్దిసేపు ఆగండి. మంచిది. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఈ ఇరువురు గణేష్ లేదా గణేష్మ జతపరచబడాలి అని మీకు ఉన్నట్లయితే పర్లేదు. లేదు, వీరు ఇద్దరు జతపరచబడకూడదు అని మీకు ఏమైనా ఒక నిర్దిష్టమైన కారణం ఏమున్నట్లయితే మీరు చెప్పినట్లయితే నేను ఈ వివాహాన్ని ఆపేస్తాను. లేదు, మీ సంబంధం తెలిపినందుకు మంచిది. ఒకవేళ ఏదైనా మీకు కారణం ఉన్నట్లయితే ఇప్పుడుతో అయిపోయింది, లేదంటే విడిచిపెట్టేది అయిపోయింది. తల్లిని పట్టించాలి. మీరు వెళ్ళి కూర్చోవచ్చు, మీ స్థానంలో మీరు కూర్చోవచ్చు. మీ యొక్క ప్రమాణాలు అయిన తర్వాత మంచిది, ఒక్కసారి మీ యొక్క ప్రమాణం మీరు సపోర్ట్ మాకు తెలియజేసినట్లయితే మేము ముందుకెళ్తాము. మీరు ఇద్దరు మనలను వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును అప్పటి జరగకూడదు కదా. అందు గురించేసి ఈ యొక్క ఒక్కసారి ఆమె కాదు తాళి కట్టడానికి ముందు ఒకసారి గణేష్ నిర్ణయించుకుంటాడు. నాయన నువ్వు వివాహం ముందు చూసిన అమ్మాయి మాకు తెలియదు కదా. ఒకసారి ఆ యొక్క వేలు మాత్రం తీసి వెనకేసి చూడు నాయన. ఒకసారి ఆ యొక్క వేలు తీసి వెనక్కి
చూడు ఒకసారి రెండు చేతులు అక్కడ చూడు. మంచిది. అరే అమ్మాయినా ఏం మార్పు చేయలేదు కదా, అమ్మాయి కదా. మంచిది. ఈమెనా నీ భార్య గారు చేసుకోపోయేది? అందరూ ఒకసారి చూడవచ్చు నీ భార్యను. చాలా అందంగా ఉంది కదా, కొత్త హ్యాండ్సమ్ ఉన్నాడు కదా. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనములు చెల్లిస్తున్నాము. సహోదరి గ్రీష్మాన్ని బట్టి, సహోదరుడు గణేష్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాము. తల్లి గర్భంలో వారిని రూపించిన వాడము, యవన కాలం వరకు వారిని భద్రపరిచి మీ సొంత సమయంలో వారిని రక్షించి ఇది నా పరిశుద్ధ వివాహంలో దేవుని సేవకుల సమక్షంలో సమావేశమై ఉన్న పరిశుద్ధ సంఘం ఎదుట వారు ఒకరితో ఒకరు ప్రమాణములు చేసుకున్నట్టు మీరు చేసిన సహాయమును బట్టి వందనములు. చేసుకున్న ఈ ప్రమాణములను మీరు స్థిరపరచండి. వారి జీవిత ప్రభు కాలము అంతయు కూడా ఆ ప్రమాణములకు కట్టుబడి ఉంది. ఒకరితో ఒకరు ప్రభు కనవేయబడినటువంటి అనుబంధాన్ని కలిగి వాక్యంలో చెప్పబడినట్లుగా ప్రభు మిమ్మును వారి మధ్యలో ఉంచుకొని 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అని వ్రాయబడినట్లుగా వారి ప్రమాణములను స్థిరపరచుకున్నట్టుగా కృపను దయచేయండి. వారి జీవితకాలం అంతయు మీరు వారితో కూడా ఉండి వారిని దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదం కారణంగా చేసి మీరే మహిమ పొందమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సేవకులు ప్రార్థించినటువంటి సేవకులకు వందనాలు. మంచిది. వారి యొక్క ప్రేమ చిహ్నాలుగా తీసుకొచ్చిన మంగళసూత్రం కానివ్వండి, రింగులు కానివ్వండి, మెట్టెల గురించి రాజ్ కుమార్ గారు పాస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. నేను కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దైవమైన దేవ, కృపా కనికరం కలిగిన మా యేసు ప్రభువా, మీ దయ కలిగినటువంటి కృప కలిగినటువంటి కనికరం కలిగిన ప్రశస్తమైన పరిశుద్ధ పవిత్ర భావాలకు మధ్యాహ్న సమయంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఎంతో గొప్ప శుభదినముగా దాన్ని మీరు ఆశీర్వదించి గణేష్ని బట్టి ప్రభా, మరి గ్రీష్మను బట్టి ప్రభా, వరిగును మీరు మిగిలిగా ప్రేమించి వివాహము అనే ఘనమైన విషయంలో వారిని జతపరచడం కొరకై మీరు సిద్ధపరిచిన ఈ సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వారి వివాహ జీవితంకు సంబంధించి ప్రభా ఎలా జీవించాలో ప్రభా, మరి ఎలా ప్రార్థించాలో ప్రభా, ఎలా కలిసి నడవాలో ప్రభా, ఎలా కలిసి పని చేసుకోవాలో ప్రభా, ఈ దాసుల ద్వారా నాకు వినిపించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా గణేష్ గారి తల్లిదండ్రులు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను, పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. గారి యొక్క మామగారు సురేష్ గారు తనకు మట్టిలు కూడా ధరింపజేయడం జరిగింది. దయచేసి ఒక మనవి ఏంటంటే భోజనాలు ప్రారంభమైన ఎవరైనా పేషెంట్స్ కనుక ఉంటే దయచేసి తినండి. ఇంకొక 5 నిమిషాలలో ఈ కార్యక్రమము చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడుతుంది. కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. మాకు ఆగట్లేదు, మేము పేషెంట్స్ ఉన్న వాళ్ళు దయచేసి వెళ్ళండి, పర్లేదు. మంచి ఈ సమయంలో ఈ జరుపుబడ్డ ఈ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక చిన్న మాట ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. మమ్మలను సిద్ధపరిచి ఎక్కడన్నాను లేకుండా తండ్రి నీ కృప సహాయం చేసినావు తండ్రి. ఈ దినము రోజునైనా
ఈ దాసులతో తండ్రి చక్కటి వివాహము మీరు అయా సంఘ పెద్దల ముందు సంఘ కాపరుల ముందు తండ్రి మీ కృపా దయచేసినందుకు వందనాలు. చక్కటి వాక్యములో తండ్రి మీరు నడిపించి బిడ్డలను మీరు సిద్ధపరిచి అయా గణేశుడు తీసుకున్నాయినా నా తండ్రి మీరు చెత్తపరిచిన కనుక మీకు వందనాలు తండ్రి. ఎస్ఐయానికి లెక్కలేని స్తోత్రములు చెల్లించిన తండ్రి ఇది మొదలుకొని వాళ్ళ జీవిత కాలమంతటి సన్నిధానంలో వాళ్ళు పూజించేలాగున నీ సన్నిధానంలో సాగేలాగున అయ్యా నీ సన్నిధానంలో ముందంజంలో ఉండేలాగున సహాయం చేయమని బిడ్డలను నిండాలుగా దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. మంచిది సమయంలో మరి దేవుని సేవకులు డాక్టర్ సైమన్ పీటర్ గారికి ఈ సమయాన్ని నేను ఇస్తున్నాను. వారు మిగతా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కొద్దిగా ఒక్క నిమిషము 5 నిమిషాలు ముగించేస్తాము. ప్రభుత్వం వారు నాకు దయచేసి కొద్దిగా ఒక్క నిమిషము 5 నిమిషాలు ముగించేస్తాము. ప్రభుత్వం వారు నాకు కూర్చున్నటువంటి అధికారం బట్టి వివాహం జరిపించారు. వారి వివాహం జరిపించినట్టుగా వారికి ఈ యొక్క మ్యారేజ్ దయచేసి గణేష్ వెరీష్మాన్ భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నారు. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరుపరచకుండా ఇప్పటి నుంచి ఇది మొదలు పెట్టుకుని వీరిరువురు భార్యాభర్తలుగా ఉంటారు. గెలిచిపోయి ఏమవుతుంది గణేష్ నీకు ఏమవుతున్నాను మంచిది. దేవుడు ఉంటే రాష్ట్రంలో మరి దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి భార్యాభర్తలుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాము. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదము మరి రెవరెండ్ డాక్టర్ సైమన్ పీటర్ గారు చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏమిస్తాము. అందరూ కూడా లేచి నిలబడండి. లాస్ట్ ప్రార్థన మీ యొక్క చేతులు ఈ యొక్క వధువర్ణ వైపు ఎత్తండి. మీ యొక్క ఆశీస్సులు అక్కడి నుంచే మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జ్ఞాపకం చూసుకుని బిడ్డలను జరుపుకొచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు పరిస్థితులు జరగదు. ఇక ముందు వారి ఇరువుగా ఉండకుండా ఒకరిగా ఉండదు. ఈ సాయం దయచేసినారు. మీ యొక్క లేఖనాలు బట్టి వారిని పురుషుల వివాహం చేసినారు. తల్లిదండ్రులు సంఘము సంఘ కాపాడు పురుషుల వివాహం జరిపించడానికి ఫలించి సహాయం వివాహానికి జరిగించినందుకే వచ్చిన బలి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని గణేష్ వివాహం గురించి వచ్చినటువంటి తల్లిదండ్రులు మరికొంత నూతనంగా చెత్తపరిచినటువంటి భార్యాభర్తలు గణేష్ ఈ ప్రియులకు సదాకాలం కనిపించుగాక. ఆమేన్. మంచిది. అలాగే పాస్టర్స్ అక్కడే ఉండాలి. మీరు ప్రశ్నకి లేని అమ్మాయి మంచిది. ఈ యొక్క మీరు ఫోటో దిగిన తర్వాత రక్త సంబంధం